ఇప్పుడు రొట్టె చేస్తున్నా. వేడి నీళ్ళు పోసి పిండి వేడి నీళ్ళతోటి మంచిగా కలిపేసి పెట్టేసా. చూడండి ఎట్లా పొగలు వస్తున్నాయో. వేడి నీళ్ళు మరిగించి కొంచెం బాగా మగ్గిన తర్వాత మంచిగా చపాతీ పిండిలా కలిపి పెట్టేస్తా. ఇది వంకాయ కర్రీలోకి పచ్చిశనగపప్పు, పల్లీలు, లవంగాలు, చెక్క, ధనియాలు, ఒక చిటికెడు మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించేసి పొడి పట్టేస్తా. ఇది కొబ్బరి పొడి, అవన్నీ వేగిపోయినాయి. మంచిగా కొబ్బరి పొడి, ధనియాలను పొడి కొట్టి పెట్టేస్తా. గసాలు కూడా వేసాను. గసాలు, ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్నాను. ఇక అప్పటికప్పుడు అంటే కష్టం అవుతుంది అని తురుము పెట్టేసి ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను. ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసాను. అంటే కారం 2 స్పూన్స్, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి మిక్సీ వేసేస్తాను. చూడండి మంచిగా మెత్తగా పౌడర్ పట్టేసిన. ఇప్పుడు ఇంకా వంకాయలు కట్ చేసేసుకొని వంకాయలు మగ్గిచ్చేసుకొని ఈ పొడి వేసేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది. పల్లీలు, పచ్చిశనగపప్పులు, ధనియాలు, ఎండు కొబ్బరి అన్నీ వేసి పట్టాం కదా, మంచి స్మెల్ ఉంది. వంకాయలు వేసుకోండి. వంకాయలు చూడండి చిన్నవి తీసుకున్నాం. బుడ్డ ఉన్నాయి వంకాయలు. అంటే ఒక 6 టమాటాలు తీసుకున్నా. వంకాయ కర్రీ, ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీకి మధ్యలో కాటు పెట్టేసుకొని తొడిమలు తీసేసి చేసేసి వంకాయలని చూడండి ఇట్లా 4 పక్షాలుగా ఇట్లా పెట్టేసినాం. టమాటాలను కూడా సేమ్ అలానే కట్ చేసి బాండీలో ఆయిల్ వేసి వేయించేసి, మాకు కరెంట్ పోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసేసి మంచిగా బ్రింజాలు వేసేసా. వంకాయ, టమాటాలు వేసేసా. మంచిగా ఫ్రై అయితే మనం ఇందాక పొడి చేసి పెట్టేసుకున్నాం కదా, అది వేసేస్తా. ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి, అన్ని దినుసులు వేసేసి అదంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసేసి అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇంకా మంచిగా మగ్గిచ్చేసుకున్నాం. పైకి అంతా ఆయిల్ తేలే వరకు చూడండి. ఇలా గ్రేవీ మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గిచ్చేస్తాం. సిమ్ పెట్టేసుకోండి. ఆయిల్ చూడండి మంచిగా పైకి తేలింది కదా. టమాటాలు, వంకాయ మంచిగా మెత్తగా అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రొట్టె ప్రిపేర్ చేయాలి. చూడండి మంచిగా అతక్కపోయింది. కలపకపోయేసరికి మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ.